ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. లోకములోని గనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. లోకంలో ఘనమైన వారు కలిగి ఉన్న పేరు వంటి పేరు మీకు కలుగజేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఘనత ప్రభావములన్నీ కూడా ఆయనలోనే ఉన్నవి గనుక ఘనత పొందుకోవాలంటే దేవుని ద్వారానే మనకు కలుగుతుంది. దావీదు గొర్రెలు కాచుకునే స్థితి నుండి ఘనమైన స్థితికి ఇశ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు చేశాడు. మన జీవితాల్లో కూడా ఘనహీనమైన స్థితి నుండి ఘనమైన స్థితికి మనల్ని నడిపించే దేవుడు. ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడతారో, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపుతారో, ఆయన మాటను శ్రద్ధగా విని ఆయనను అనుసరించి ఎవరైతే జీవిస్తారో ఆ ఘనతను వారు పొందుకుంటారు. మన జీవితంలో అటువంటి శ్రేష్టమైన ఘనత ప్రభావం మనం పొందుకోవాలంటే అది దేవుని ద్వారానే కనుక ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఆయనకు లోబడుతూ ఆయనకు విధేయత చూపేవారంగా మనం ఉండాలి. మనకు ఆయన తోడుగా ఉంటానంటున్నారు. ఈ లోకంలో మనుషుల లాంటి స్వభావం కలిగిన దేవుడు కాదు ఆయన. మనల్ని ప్రేమించే దేవుడు, కరుణించే దేవుడు, శ్రేష్టమైన స్థితిని కలుగు చేసే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో ఘనహీనమైన స్థితిలో ఉన్న మనల్ని ఘనమైన స్థితిలోనికి నడిపిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నారు గనుక విశ్వాసముతో నమ్మకముతో ఆయనకు విధేయులుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ ఘనతను ప్రభావాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ ఘనతను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. లోకములోని గనుల వంటి పేరు ప్రతి ఒక్కరికి కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఎవరైతే ఘనహీనమైన స్థితిలో ఉన్నారో వారికి ఘనత కలుగు చేసి వారు పొందుకున్న ఆ ఘనతను బట్టి మరింత నీకు విధేయులుగా జీవిస్తూ నీకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.